కరోనా సమస్యల వారం నుంచి చాలా బాగా ఇబ్బందులు ఉన్న కష్టకాలంలోన మన ఎన్నిమిడి ఫరూక్ గారు, ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు ఖచ్చితంగా మాకు మా సంఘం అధ్యక్షులు కండే శ్యామసుందర్లాలు, బింగమల శ్యామసుందర్ గుప్తా, శివశంకర్ యాదవ్ వాళ్ళు ముగ్గురు ఫరూక్ గారి పోయి కొడుకులుగా మాకు ఖచ్చితంగా చేయాలి సార్. మీరు ఎటువంటి పరిస్థితి మా నాగరాజు మన పార్టీకి కష్టపడి చేసినాడు అని ఇమ్మీడియట్గా అడుగుతాల కల్లా వాళ్ళు ఇమ్మీడియట్గా సిఐకి ఫోన్ చేసి డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం నా విషయం 24 గంటలు కాకముందే నాకు ఆ రూమ్లో నాకు కాల్ చేయించి నాకు చేసినారు. సాలాలు కూడా ఈరోజు ఉదయం 5:30కి ఇచ్చేసినారు. ఈరోజు నాకు శబరి మేడం కూడా ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్ చేసి అన్న ధైర్యం భయపడొద్దు, ధైర్యంగా ఉండని చెప్పి ఆమె కూడా చెప్పింది. వీళ్ళందరికీ నాకు పేరు పేరున ధన్యవాదములు, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా అధ్యక్షుడు బోనస్ మహేష్ గారికి, బత్తిశెట్టి రవి గారికి వాళ్ళకు కూడా ధన్యవాదములు. అండి, గత వారం రోజు నుంచి చూస్తున్నాం మన నాగరాజు గారి వీడియో వైరల్ అయింది. అంటే నాకు ఇప్పుడు కాదు ముందు నుంచి నాగరాజు అన్న తెలుసు. ఈ ఇష్యూ కూడా చాలాసారి మనం ఈ ఇష్యూని సెటిల్ చేద్దామని అనుకున్నాం, కానీ అవతల వ్యక్తి ఎవడు కబ్జా చేశాడో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తే కూడా వాళ్ళు వినలేదు. కానీ అన్న ఇట్లా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడని అనుకోలేదు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు మాత్రం ఇష్యూ సెటిల్ అయింది. దానికోసం నేను ఏమంటున్నానంటే ఏమన్నా ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూ ఉంటే మంత్రి గారి దగ్గర తీసుకొని మన అందరం మేము ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో ఎట్లా ఉందంటే నంద్యాలలో అందరూ అన్నతమ్ముల్లాగా కలిసి ఉన్నాం అంతే తప్ప మనం అంతా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఆర్యవైశ్యులు కానీ కుల మతాలు కాకుండా దీంట్లో సపరేట్ తీయకండి. ఎందుకంటే నంద్యాల ఇప్పుడు నుంచి కాదు, ఫారూక్ గారు 40 చేయరు. ఫారూక్ గారు ఇట్లాంటి ఎప్పుడు వాళ్ళ ఏమంటే పొలిటికల్ హిస్టరీలో ఏ రోజు కూడా ఇది చేయలేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటారని కోరుకుంటూ అట్లనే నాగరాజు అన్నకి మరోసారి ఇచ్చి అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గత 5-6 రోజుల క్రితం తొమ్మండ్రు నాగరాజు విషయం అందరికీ, నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం రేపిన విషయం. ఈ విషయం మా దృష్టికి వచ్చిన తక్షణమే మేము గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి దృష్టికి మరియు వాళ్ళ కుమారులు ఎన్ఎండి ఫిరోజ్ గారికి మరియు ఫయాజ్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ నంద్యాలలో ఫయాజ్ గారు ఇక్కడే ఉండిన్నారు. ఇమ్మీడియట్గా ఆయన స్పందించి అన్న నాగరాజు నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడాలి అని చెప్పి ఆయనతో నాగరాజు తోడుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి ఆయన స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పురవాయించడం జరిగింది. నిజంగా ఈరోజు ఆర్యవైశ్యులము ఆ కుటుంబానికి మేము నిన్న ఎలక్షన్లో మేము అండగా నిలబడినాము. నిజంగా ఆ కృతజ్ఞత అనేది ఈరోజు మాకు ఆ భరోసా అనేది మాకు నిజంగా కూడా తెలిసింది. ఎందుకంటే ఆ ఆర్యవైశ్యునికి ఆపద వచ్చేసరికి మొత్తం తండ్రులు కొడుకులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ను మమ్మల్ని అందరినీ కూడా పురమాయించడము, ఆ సమస్యను ఇమ్మీడియట్గా సాల్వ్ చేసి కేవలం 24 గంటలు లోపల మళ్ళా నాగరాజుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆయన, ఎందుకంటే నిన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం కార్యకర్తగా నాయకునిగా తిరిగినాడు. తెలుగుదేశం కోసం కృషి చేసిన వాళ్ళ కోసం పార్టీ ఎంత అండగా ఉంటుందనేది మరొకసారి నంద్యాలలో ఇక్కడ నిరూపించడం చేశారు. నిజంగా ఆర్యవైశ్యుల తరఫున మేము ఫరూక్ సార్ గారికి, ఫిరోజ్ గారికి, ఫయాజ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ ఖాళీ చేపించి ఈరోజు ఇక్కడికి ఇంటికి వచ్చి పలకరించాడు. నిజంగా ఈరోజు ఆలోచించండి, ఆయన సమస్య సెటిల్ అయినా కూడా రాలే. సమస్య సెటిల్ అయ్యి షాపు వాళ్ళకు బీగాల హ్యాండ్ ఓవర్ చేపించిన తర్వాత ఇంటికి వచ్చి కలవడం జరిగింది. నిజంగా మంచి ఇది ఒక శుభ పరిణామం. అలాగే దీనికి నాగరాజు కొంచెం ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా, రాజకీయ నాయకులందరికీ ప్లస్ కుల సంఘాలకు, మా ఆర్యవైశ్య సంఘాలకు కూడా అందరూ కూడా స్పందించారు. ధర్నా చేయడానికి సిద్ధమే, ఏమైనా చేయడానికి సిద్ధమే అని అన్ని సంఘాల వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఒక ఆత్మస్థైర్యం కలిగింది. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఫరూక్ సార్ కుటుంబానికి మరొకసారి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై వాసవి మాత. గత వారం నుంచి నాగరాజు విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం గాను మన మినిస్టర్ గారు అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, వారి అబ్బాయిలు, 2 అబ్బాయిలు ఫిరోజ్ గారు, ఫియాజ్ గారు చాలా చక్కగా అంటే అందరితో మాట్లాడి ఈ కేసును పూర్తిగా ఈరోజే ఉదయం కొట్టేశారు. వారికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగనే శబరమ్మ కానీ చేసి నాగరాజు గారితో కానీ మాట్లాడారన్నారు. వారికి కానీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.